నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. బీహార్లో ఆర్జేడీ అంటే నేటికి ప్రజల మధ్యలో ఒకే పదం నినదిస్తుంది, జంగల్ రాజ్. ఒకప్పుడు దేశ రాజకీయాలను కదిలించిన ఆ పదమే లాలూ కుటుంబాన్ని 20 ఏళ్లుగా అధికారానికి దూరం చేసింది. ఇది కేవలం రాజకీయ పదం కాదు, బీహార్లో శాంతిని, భద్రతను, విశ్వాసాన్ని మింగేసిన రాక్షస నీడ. ఆ నీడ ఎక్కడ మొదలైంది? ఆర్జేడీపై 20 ఏళ్ల శాపం ప్రజల జీవితాల్లో ఎలా భయాన్ని నింపింది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. కహా మేరే కిసాలే ముఝే మేరా కిసాలే లౌటాతో. ఈ 9 పదాలు బీహార్ రాజకీయ పటాన్ని తల్లకిందులు చేశాయి. ఈ మాటలు వలికింది ఎవరో కాదు, మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి. ఓ 15 ఏళ్ల బాలుడు కిసాలే కిడ్నాప్ తో కదిలిపోయిన బీహార్ కోసం ఆ రోజు ఆయన వేదికపై అన్నది ప్రజల గుండెల్లో మంటలు రేపింది. ఆ దెబ్బకు లాలూ కుటుంబం 15 ఏళ్ల పాలనకు తెరపడింది. అప్పుడు పట్టిందే ఈ కొత్త పదం, జంగల్ రాజ్. 1997 నుంచి 2005 వరకు బీహార్ బందిపోట్ల రాజ్యంగా ముద్ర వేసుకుంది. వ్యాపారులు, డాక్టర్లు, స్కూల్ పిల్లలు, ఏ ఒక్క వర్గం వారు ఎవరూ సురక్షితం కాదు. 2001 నుంచి 2004 మధ్య ఏకంగా 1527 కిడ్నాప్లు, ఒక్క 2004లోనే 411 కేసులు నమోదు. భయంతో కేసు పెట్టడానికి వెనుకంజ వేసిన ఉదంతాలు లెక్కలేనన్ని. ఎందరో బందిపోట్లు అడిగినంత పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే పిల్లలు, బంధువులను విడిపించుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బీహార్లో ఆటవిక రాజ్యం, ప్రజాస్వామ్యం ఊసలేదు. గ్యాంగ్స్టర్లు, సమాంతర రాజ్యాలు నడిపేవారు పప్పు యాదవ్, షాబుద్దీన్, అనంత్ సింగ్, ఆనంద్ మోహన్. ఈ పేర్లు చెప్తే మనుషులే కాదు, పశు పక్షాదులు సైతం గజ గజ ఒరికిపోవాల్సిందేనని కథలు కథలుగా చెప్పుకునేవారు. ఒకే రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు, ఒకటి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వ పాలన, రెండోది బందిపోట్ల ఆటవిక పాలన. 2005 జనవరి 15 ఏళ్ల బాలుడు కిసాలే అపహరణ. హై స్కూల్ చదువుతున్న ఈ బాలుడు కిడ్నాప్ దేశ రాజకీయాల్లో కలకలం రేపింది. కిసాలే ఎక్కడున్నాడంటూ ప్రజల రోదన బీహార్ మొత్తం ప్రతిధ్వనిచ్చింది. జనం ఆవేదన, ఆర్తనాదం ఢిల్లీ వరకు వినిపించింది. పార్లమెంట్లో తన వాగ్ధాటితో గడగడలాడించే వాజ్పేయి ఒక సభలో మేరా కిసాలే కహాహై అంటూ పిలుపునిచ్చారు. దీంతో బీహార్ బందిపోట్లను వెంటాడిన పోలీసులు 10 రోజుల్లోనే కిసాలేను రక్షించారు. బాలుని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లను ఎన్కౌంటర్ చేశారు. ఆ సంఘటన బీహార్ను సామంత రాజ్యంలా చేసుకుని వెళుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీకి కోలుకోని చావు దెబ్బలా మారింది. తర్వాతి ఎన్నికల్లో కూలిపోయిన ఆర్జేడీ కోట కూలిపోయింది. 75 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష స్థానంలోకి మారింది. 1991, 2001 మధ్యకాలంలో బీహార్లో హత్యలకు, కుల ఘర్షణలకు అడ్డు అదుపు ఉండేది కాదు. చీటికి మాటికి కొట్టుకోవడం, తన్నుకోవడం, కత్తులతో, కొడవలతో చంపుకోవడం. బందిపోట్లతో సంబంధాలున్న వారైతే ఏకంగా నాటు తుపాకులతో వికటహాస్యం చేసేవారు. ఇక బందిపోట్లతో సంబంధం ఉన్నవారైతే ఏకంగా నాటు తుపాకులతో వికటాటహాస్యం చేస్తూ ప్రత్యర్థులను వెంటాడి చంపి భయభ్రాంతులకు గురి చేయడం పరిపాటి. కుల ఘర్షణలోనే దాదాపు 566 మంది చనిపోయినట్లు పోలీస్ రికార్డుల ద్వారా తెలుస్తోంది. 1997 ఒక్క సంవత్సరంలోనే 130 మంది నరమేధాల్లో హతమయ్యారు. ప్రజల మధ్యలో ఆ భయం, ఆనాటి ఆటవిక పాలన, బందిపోట్ల దాడులు ఆర్జేడీని దశాబ్దాలుగా శాపంలా వెంటాడుతోంది. పాత జంగల్ రాజ్ ఇమేజ్ కు తోడు తాజా అవినీతి ఆరోపణలు, సిబిఐ కేసులు, తేజస్వి యాదవ్ పై ఉన్న 11 క్రిమినల్ కేసులు, ఐఆర్సీటీసీ టెండర్ స్కామ్, ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసు, ఇవన్నీ కూడా మళ్ళీ ఆర్జేడీపై పాత నీడలు లేపాయి. జంగల్ రాజ్ ఈ పదం ఒక రాజకీయ నినాదం మాత్రమే కాదు, బీహార్ ప్రజలకు 1-2 తరాలు చూసిన భయంకరమైన రాక్షస పాలన, జీవితాంతం మర్చిపోలేని చేదు జ్ఞాపకం. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ 45 నిమిషాల ప్రసంగంలో 17 సార్లు ఈ మాట పలికారంటే అది కేవలం విమర్శల ప్రచారం కాదు, బీహార్ ఓటర్ల మనసులో నేటికి సజీవంగా జీవించి ఉన్న చేదు నిజం. ఎన్డీఏ గెలిస్తే చదువుకునే పిల్లలకు పుస్తకాలు, ల్యాప్టాప్లు వస్తాయి. అదే ఆర్జేడీ ఇండియా కూటమి వస్తే జంగల్ రాజ్ వస్తుంది. ల్యాప్టాప్లు కావాలా, తుపాకులు కావాలా? ఆలోచించుకుని ఓటేయండి. ప్రధాని నోటి నుంచి వచ్చిన మాటలు బీహారీ ఓటర్లను తట్టిలేపాయి. ఫలితం ఎన్డీఏ ఘన విజయం. లాలూ కుటుంబం తీవ్రంగా శ్రమించినా, తేజస్వి కొత్త ముఖం చూపించాలని ప్రయత్నించినా, ఇంకో ఇంటికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామన్నా కూడా ఎవరూ నమ్మలేదు. పైగా ఒకే ప్రశ్న, మళ్ళీ జంగల్ రాజ్ వస్తుందా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేక ఆర్జేడీ, లాలూ కుటుంబం, వారికి అండగా నిలిచిన రాహుల్ అందరూ ఎన్డీఏ సునామీలో కొట్టుకుపోయారు.